కింద ఒక గాడ ఉంటుంది కదా ఇలా. ఈ గాడ లోపల పైపింగ్ థ్రెడ్ అనేది వెళ్తది కాబట్టి, పాదము ఈ మిషన్‌కి ఫిట్ చేసిన తర్వాత అటు ఇటు జరగదింకా. దీని లోపల నుంచి గాడ లోపల నుంచి థ్రెడ్ పోతది కాబట్టి, నార్మల్ కుట్టు ఏ విధంగా అయితే వేసామో అదే ప్రకారంగా వస్తుంది. కాకపోతే థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుందనమాట. అయితే ఈ ఫూట్ మాత్రం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వేయడం కోసం నార్మల్గా మనం సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకుంటాం కదా. ఇలా పైపింగ్ అనేది సన్నగా రావడం కోసం సింగిల్ పాదం యూజ్ చేసుకుంటాం, లేదంటే నార్మల్ పాదం యూజ్ చేసుకుంటాం. అయితే ఒక్కొక్కసారి సింగిల్ పాదం నార్మల్ పాదం యూజ్ చేసుకున్నా కూడా పైపింగ్ అనేది ఇంత సన్నంగా నీట్గా రాదు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనకి మార్కెట్లో సపరేట్గా ఈ పైపింగ్ సంబంధించి ఫూట్ దొరుకుతుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇది నార్మల్‌గా నార్మల్ పాదం లాగానే ఉంటుంది. కానీ కింద వైపున ఈ విధంగా ఒక వైపున గాడ ఉంటుంది. ఈ గాడ ఉండడం వల్ల థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఈ పాదంతో మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మొత్తం కుట్టి చూపిస్తాను మీకు. ఏ విధంగా కుట్టాలి, ఎక్కడెక్కడ ఎలాంటి ట్రిక్స్ తీసుకోవాలి అని చెప్పి. వీడియో లాస్ట్‌లో దీని లింక్ ఇస్తాను. మీరు పర్చేజ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనకు మిషన్‌కి రెగ్యులర్‌గా నార్మల్ పాదం ఉంటుంది కదా. ఈ నార్మల్ పాదాన్ని ఇదిగోండి విప్పదీసేసుకొని, ఈ పైపింగ్ ఫూట్ ఏదైతే ఉంటుందో ఈ ఫూట్‌ని ఫిట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ ఫూట్ ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్రాస్ పీస్ అనేది తీసుకోండి. మనం రెగ్యులర్‌గా పైపింగ్ వేయడం కోసం ఏ విధంగా అయితే క్రాస్ పీసులు తీసుకుంటామో, జాయింటింగ్ చేసుకుంటామో, ఇదే విధంగా చిన్న చిన్న క్రాస్ పీసులు తీసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ కూడా 12 నంబర్ తీసుకోండి. 10 నంబర్, 12 నంబర్ తీసుకుంటే మీకు చాలా సన్నటి థ్రెడ్ అనేది వస్తదనమాట. సో ఈ థ్రెడ్‌ని కరెక్ట్‌గా ఈ చివరన ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని, ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకుంటాం. సో ఆల్రెడీ మనకి ఇదిగోండి ఇటువైపున గాడ ఉంది కదా. ఈ గాడ కింద థ్రెడ్ వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగో కరెక్ట్‌గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుందా లేదా అనే డౌట్ ఉండదు ఇంకా. ఈ ఫూట్ ఏ విధంగా ఉంటుందంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా ఆటోమేటిక్‌గా కుట్టు అనేది వచ్చేస్తదనమాట. మనకి కుట్టు థ్రెడ్ పక్కన వస్తుందో లేదో అనే డౌట్ లేకుండా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. పక్కనే కుట్టు అనేది పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఈ ఫూటు ఇటువైపున కుట్టు పడుతుంది కదా. ఈ కుట్టు పైన చూపిస్తాను మీకు. ఇదిగోండి చూస్తుర్రు కదా. మనకి థ్రెడ్ ఉంది కదా. థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుంది. ముందు వైపునకు లావడం గానీ, లేదంటే థ్రెడ్ లూజ్‌గా ఉండడం అట్లాంటిది ఏమి ఉండదిగా. పర్ఫెక్ట్ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా వస్తుందనమాట. ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకొని చివరి వరకి కుట్టు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఇట్లా మొత్తం గూడా టైట్‌గా అంటే టైట్‌గాని ఏం లేదు. ఇంకా ఈ పాదం పెట్టినామంటే కరెక్ట్‌గా థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వచ్చేస్తదనమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్‌కి స్టిచ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు కుట్టు అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాం. ఈ ఖర్చు అనేది పై వైపునకు ఉంది గదా. ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం కింది వైపునకెళ్ళేలాగా క్లాత్‌ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ పీస్‌ని. సో ఇదిగోండి ఈ చివరి నుంచి వచ్చేస్తది మనకప్పుడు. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తది. ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని మనకిక్కడ మామూలుగా అయితే ఖర్చు కోసం ఒక పావించంతా తీసుకుంటాం క్లాత్‌ని. ఇప్పుడు ఈ ఖర్చు ఏదైతే పావించి ఉంటుందో, ఈ పావించు పైన ఎగ్జాక్ట్‌గా ఈ థ్రెడ్ వచ్చేలాగా పెట్టాలి. ముందుకు ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేయండి. ఇలా వచ్చేలాగా పెట్టి, ఇప్పుడు ఏదైతే కుట్టు వేసుకున్నామో ఇందాకలా, ఇదే కుట్టు పైన కుట్టు పడేలాగా ఇదిగోండి ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్‌గా పావించి వచ్చేలాగా పెట్టేసుకుంటే, ఆటోమేటిక్‌గా అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు అనేది వచ్చేస్తది. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం మీకు అందరూ కూడా తెలుసు. ఈ పీస్‌ని రౌండ్‌గానే ఉంచుకోవాలి. ఇదిగోండి ఇట్లా. నెక్ పార్ట్‌ని రౌండ్‌గానే ఉంచేసుకొని, ఓన్లీ మనకి పీసుని మాత్రమే కావాల్సినట్టు ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటాం. అయితే ఈ పైపింగ్ వేసేటప్పుడు గూడా ఈ పీస్‌ని అనేది లాగొద్దండి. మనకి ఏది ఈ బ్లౌజ్ పీస్‌ని. ఎందుకంటే బ్లౌజ్ భుజాలు జారకుండా మనకి మెజర్‌మెంట్ ప్రకారంగా కటింగ్ చేసుకుంటాం. సాగదీయకుండా నీట్‌గా స్టిచ్ చేసుకుంటాం. పైపింగ్ గాని, మెడపట్టి గాని వేసేటప్పుడు గూడా చేసే ఈ మిస్టేక్ వల్ల బ్లౌజ్ భుజం అనేది లూజ్‌గా వస్తది. ఒక్కోసారి జారిపోయే ఛాన్స్ గూడా ఉంటది. సో, అందుకోసం ఈ బ్లౌజ్ పీస్‌ని ఏమాత్రం సాగదీయొద్దు. ఇదిగోండి. ఈ బ్లౌజ్ ఏదైతే రౌండ్ నెక్ ఉంటుందో, రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ అట్లనే పెట్టి, పైన ఉన్న పీసుని మాత్రమే మనకు కావాల్సినట్టు ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూస్తున్నారు గదా! చాలా ఈజీగా. ఇదిగోండి ఇట్లా. ఈ పీసుని పైన పట్టుకోండి. ఈ రౌండ్ షేపు. రౌండ్ షేప్ ఎట్లుందట్లా దీన్ని అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటాం ఈ విధంగా. ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం.
ఇదిగోండి ఇలా కుట్టు వేసుకొని ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ వరకు కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోండి. కరెక్ట్‌గా రివర్స్ తీసుకొని మనకి ఖర్చు ఏదైతే ఉందో 1/2 ఇంచ్ ఖర్చు, ఈ ఖర్చుకి చిన్న చిన్న ఖర్చు పెట్టుకోండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం దగ్గర వచ్చేలాగా పెట్టుకోండి ఈ విధంగా. ఇదిగోండి ఇక్కడ వరకి. తర్వాత ఈ పార్ట్ వచ్చి మనకు కొంచెం దూరం స్ట్రెయిట్‌గానే ఉంటది. సో, ఇక్కడ మరీ దగ్గర పెట్టాల్సిన పని లేదు. కొంచెం దూరం వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు. కుట్టిన కుట్టు మాత్రం కట్ కావద్దు. కరెక్ట్ కుట్టు దగ్గరకొచ్చేలాగా ఖర్చు పెట్టాలి. కుట్టు మాత్రం కట్ కావద్దు. కొంచెం దూరం వచ్చేలాగానే పెట్టుకోండి ఇక్కడ. ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం దగ్గర వచ్చేలాగా పెట్టండి. ఇదిగోండి ఇక్కడ నుంచి. ఇలా. ఇదే విధంగా మొత్తం చివరి వరకి. రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా దగ్గర వచ్చేలాగా పెట్టాలి. స్ట్రెయిట్ ఉన్న దగ్గర కొంచెం దూరం వచ్చినా పర్లేదు. ఇలా చివరి వరకి ఖర్చు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఖర్చు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 1/2 ఇంచు ఖర్చు ఉంది కదా! ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ పీస్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్‌గా మళ్ళీ కుట్టు వేయండి దీనిపైన. ఏది మనకి ఇందాకల ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు పడాలి. అయితే ఫోల్డింగ్ మాత్రం ఈ ఖర్చు ఉంది కదా! ఖర్చు కవర్ అయ్యేలాగా దీన్ని ఖచ్చితంగా ఫోల్డింగ్ చేయండి ఇట్లా. ఒక్కోసారి ఏమైతదంటే దూరం జరిగిపోతది. మన కుట్టు పడ్డట్టే అనిపిస్తది కానీ ఖర్చు కవర్ కాదు. ఇదిగోండి ఇట్లా కరెక్ట్‌గా ఫోల్డింగ్ ఖర్చు అనేది నీట్‌గా కవర్ అయ్యేలాగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైన మళ్ళోసారి కుట్టు వేసేసుకోండి. ఇక్కడ ఏందంటే మనకు ఈ ఫూట్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేయాల్సిన పనేం లేదు. డైరెక్ట్ ఇదిగోండి దీనిపైన వచ్చేలాగా కుట్టు అనేది వేసుకోవచ్చు. కరెక్ట్‌గా థ్రెడ్ ఇంతకుముందు ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైన మళ్ళీ రావాలి. మన పైపింగ్ వచ్చేసి చాలా నీట్‌గా వస్తదండి. సింగిల్ పాదంతో వేసేటప్పుడు కొంచెం క్లాత్ జరిగిపోయే ఛాన్స్ ఉంటది. ఈ పాదంతో వేస్తే మాత్రం అట్లా జరిగిపోయే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈ పైపింగ్ థ్రెడ్ కోసం సెపరేట్‌గా గాడ ఉంటది ఈ ఫూట్‌కి. సో, ఆ గాడ లోపల నుంచి పైపింగ్ తాడనేది పోతది కాబట్టి అసలు ఈ పాదం అనేది పైకెక్కి అటు ఇటు జరగడం అనేది ఉండదు. నార్మల్‌గా కుట్టు వేసుకుంటే ఏ విధంగా వస్తదో అదే ప్రకారంగా కుట్టు అనేది వస్తదనమాట. అదే విధంగా ఇప్పుడు దీనిపైన ఒక 3 కుట్లు పడుతున్నాయి. దీంతో మూడో కుట్టు ఈ పైపింగ్ పైన. సో, ఇలా కుట్లు ఉండడం వల్ల కూడా ఈ పైపింగ్ అనేది చాలా గట్టిగుంటది. ఇలా ఖర్చు మొత్తం 1/2 ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా చూసుకుంటూ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మనకు ఒకవేళ ఈ క్లాత్ గాని ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్‌ని కట్ చేయండి. ఎందుకంటే మనకి లోపల వైపున హెమ్మింగ్ చేసుకుంటాం. అంటే డైరెక్ట్ కుట్టు వేసుకున్నా, హెమ్మింగ్ చేసుకున్నా ఈ దారాలు ఇవన్నీ కూడా బయటికి కనిపించొద్దు. ఇదిగోండి ఇలా. ఈ చిన్నపాటి ఖర్చు ఉంటే పర్లేదు. మరీ ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి చివరి మొత్తం. ఇప్పుడు ఇది కరెక్ట్‌గా సరిపోతుంది ఇక్కడి వరకి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మీకు పైనుంచి టాప్ స్టిచ్ వెయ్యాలి అనుకుంటే ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు ఈ పైపింగ్ వరకు మొత్తం ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఎడ్జ్ పైన కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా. ఈ స్టార్టింగ్‌లో రబ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వరకి. ఇక్కడ వరకు ఈ విధంగా రబ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తానికి ఇట్లా పెట్టేసుకొని మీరు 5 నెంబర్ పెట్టేసుకొని దూరం కుట్టు వేసుకోవచ్చు. లేదు అంటే ఒకేసారి హెమ్మింగ్ చేస్తాను అంటే నీట్‌గా హెమ్మింగ్ చేసుకున్నా సరిపోతది. ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే నేను ఈ పైన కుట్టు కనిపించకుండా డైరెక్ట్ హెమ్మింగ్ చేపిచ్చేస్తాను. హెమ్మింగ్ చేపిచ్చేసరికి ఇదిగోండి పైపింగ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుందనమాట. అదే విధంగా ఇదిగోండి ఈ చివరి వైపున కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా! ఈ 1/2 ఇంచ్‌ని ఫోల్డింగ్ చేయండి. తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఇక్కడ ఏం చేయాలంటే గట్టి కుట్టు వేయాలి. ఏది ఈ ఉక్సుల పట్టి ఏదైతే ఉంటుందో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ అనేది అంత గట్టిగా ఉండదు. ఇక్కడ హుక్ వస్తది కదా! హుక్ అనేది గట్టిగా ఉండాలి. ఫస్ట్ హుక్ గట్టిగా ఉండాలి. ఫస్ట్ హుక్, ఫస్ట్ కాజా గట్టిగా ఉండాలి కాబట్టి ఇక్కడ గట్టిగా రబ్ చేసుకోవాలి. ఆ చివరన కూడా రబ్ చేసుకోవాలి. మిగతా పార్ట్ మొత్తం కూడా నీట్‌గా హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి హెమ్మింగ్ అంటే నేను ఇప్పుడు ఐరన్ చేస్తాను దీనికి. హెమ్మింగ్ చేసుకుంటే ఎలా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి పైపింగ్ వచ్చేసి ఏ విధంగా వచ్చిందో నీట్‌గా చూస్తున్నారు కదా! అయితే మనకేందంటే సింగిల్ పాదం గాని, నార్మల్ పాదం గాని వేసుకొని పైపింగ్ అనేది ఇలా నీట్‌గా వచ్చేలాగా చేయొచ్చు. ఒక్కోసారి ఏమైతదంటే సింగిల్ పాదంతో కుట్టినా కూడా ఇంత నీట్‌గా రాదు. ఎందుకంటే కింద థ్రెడ్ ఉంటది కదా! ఈ థ్రెడ్ పైకి పాదం ఎక్కేసరికి పక్కకు జరిగిపోతది పాదం. అందుకోసం ఏందంటే పైపింగ్ వేయడం కోసం సెపరేట్‌గా ఈ ఫూట్ అనేది ఉందండి. సో, ఈ ఫూట్ వల్ల ఏమవుతుంది అంటే పైపింగ్ కోసం ఈ థ్రెడ్ పోవడానికి కింద ఒక గాడ ఉంటుంది కదా! ఇలా. ఈ గాడ లోపల పైపింగ్ థ్రెడ్ అనేది ఎళ్తది కాబట్టి పాదము ఈ మిషన్‌కి ఫిట్ చేసిన తర్వాత అటు ఇటు జరగదింకా. దీని లోపల నుంచి గాడ లోపల నుంచి థ్రెడ్ పోతది కాబట్టి నార్మల్ కుట్టు ఏ విధంగా అయితే వేసామో అదే ప్రకారంగా వస్తుంది. కాకపోతే థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుందనమాట. అయితే ఈ ఫూట్ మాత్రం మీకు
పెద్ద సైజు మిషన్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతదండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ మిషన్ గాని, లేదంటే 95 T10 మిషన్ ఇట్లా ఉంటాయి గదా! వాటికి మాత్రమే సెట్ అవుతది. చిన్న సైజు మిషన్స్ ఉంటాయి గదా! విద్యా మిషన్ అట్లా ఇంట్లో ఉండి కుడతారు. అట్లాంటి మిషన్ గాని, పోర్టబుల్ మిషన్స్ గాని ఈ ఫూట్ అయితే సెట్ గాదు. పెద్ద సైజు మిషన్స్‌కి మాత్రం ఈ ఫూట్ అనేది సెట్ అయితదనమాట. ఓకేనా? అయితే ఈ పాదం ఒకవేళ పర్చేజ్ జేసుకోవాలనుకుంటే ఈ ఫస్ట్ కామెంట్‌లో లింక్ ఇస్తానండి. ఈ లింక్ పైన క్లిక్ జేసి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. నేనొచ్చి ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. కొంచెం తక్కువనే పడింది. మీరు ఆన్‌లైన్‌లో కొనాలనుకుంటే లింక్ పైన క్లిక్ చేసి మీరు కొనండి. ఓకేనా? సో, పైపింగ్ అనేది ఎక్కువ ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఈ పాదంతో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.